గుడ్ మార్నింగ్ మాస్టర్స్, వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో మనం ఇమ్మోర్టల్ టాక్స్ అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం. ఈ గ్రంథంలో ఆల్టర్నేట్ మదర్ అనే చాప్టర్లో ఉన్నామండి. గత ఎపిసోడ్కి కంటిన్యూషన్. బాబా గారు కొండపైకి తాను విసిరిన తాడును పట్టుకొని ఎక్కుతున్నానని అనుకున్నారు. నిజానికి తాను ఏదైతే పట్టుకొని ఎక్కుతున్నారో కొండ మీదకి ఎక్కేసరికి అది ఆంజనేయ స్వామి తోక అని తెలుస్తుంది. ఎంతో కాంతిమంతంగా వెలిగిపోతూ కనిపిస్తారు ఆంజనేయ స్వామి బాబా గారికి. ఈ సమస్యకి పరిష్కారం కనుక్కుందామని వాళ్ళ పూర్వీకుల దగ్గరికి వెళ్దాం అనుకుంటే వాళ్ళ పూర్వీకులకి గురువైన ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి వారు ఆశ్చర్యపోతారు. ఆంజనేయ స్వామి వారిని చూసి ఆశ్చర్యపోతారు, ఎంతగానో పరవశించిపోతారు. ఎలా అయితే కాంతి పురుగు లైట్ చుట్టూ తిరుగుతుందో అలా బాబాగారు ఆంజనేయ స్వామి చుట్టూ తిరగసాగారు. కొన్ని నిమిషాల తర్వాత సాష్టాంగ నమస్కారం చేస్తారు. అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి. లే బాబా లే అని హనుమంతుల వారు చెప్పారు. బాబా లేచి నించునేసరికి సుచేత, విచేత, చిత్త కూడా నెమ్మదిగా మీదకు వచ్చి హనుమంతుల వారికి నమస్కారం చేస్తారు. నిజానికి హనుమంతుల వారు కొన్ని నెలలలో తిరిగి వస్తారని అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ సుచేత, విచేత సమస్యతో మాతాంగులు ఈ విషయం మరిచిపోయారు. బాబాగారికి శరీరం అంతా చాలా తేలిక పడిపోయింది. హనుమంతుల వారిని చూసేసరికి బాబాగారి శరీరం అంతా చాలా తేలిక పడిపోతుంది. హనుమంతుల వారిని చూసి బాబాగారికి ఎన్నో టన్నుల మురికి ఒక్కసారిగా వదిలేసినట్టు అనిపించింది. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ల్యాండ్ ఆఫ్ మోర్టల్స్ దేవా అని బాబాగారు అంటారు. హనుమంతుల వారు తన పాఠాలు బోధించడం ముందుగానే మొదలుపెట్టి ఉంటారని అనుకుంటారు బాబాగారు. ఎవరైతే ఎన్లైట్మెంట్ పాత్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే బాబాగారు కనిపిస్తారు. మిగిలిన వాళ్ళకి హనుమంతుల వారు ముందు నుంచున్నా కనిపించరు. ఓ దేవా, నేను ఇక్కడికి చిత్తా సమస్యకి సమాధానం వెతకడానికే వచ్చాను. మీరందరూ చిత్తాకి ప్రాబ్లం ఉంది అనుకుంటున్నారు, కానీ చిత్తాకి ఏ ప్రాబ్లం లేదు. తను తన అమ్మ ఒడిలో ఎంతో సంతోషంగా ఉన్నాడు. అది నిజం కాదా? కానీ దేవా, సుచేతే అసలైన తల్లి కదా. చిత్తకి తెలుసు తన తల్లి ఎవరో. మనం ప్రత్యేకించి చిత్తకి చెప్పనవసరం లేదు అని హనుమంతుల వారు అంటారు. తను ఒక చిన్నపిల్లవాడు దేవా. మనం ఎలా నిర్ణయాన్ని చిన్నపిల్లవాడి చేతుల్లో పెడతాం? ఏదైనా చేతబడి మాయలో పడి ఉండవచ్చు కదా. తను చిన్నపిల్లాడా అని హనుమంతుల వారు అన్నారు. నా తోక వంక చూడు బాబా, ఇది చూడ్డానికి చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ దీని సహాయంతోనే మీరు ఈ కొండను ఎక్కి వచ్చారు. క్షమించండి దేవా అని హనుమంతుల వారిని కోరతారు. చిత్త చిన్నపిల్లవాడేం కాదు. తను ఎన్నో జన్మల అనుభవాలు పొందిన ఒక ఆత్మ. ఇక్కడ ఉన్న వారందరిలో అతనే వృద్ధాత్మ. కానీ దేవా, నేనేం చెప్పదలుచుకున్నానంటే తన మాటల మధ్యలోనే ఆగిపోతాయి. చిత్త యొక్క ముసిముసి నవ్వులతో బాబా డిస్ట్రాక్ట్ అవుతాడు. ముందుకు సాగుతూ ముడుచుకుపోతున్న హనుమంతుల వారి తోకను చూసి నవ్వుతుంటాడు చిత్త. చిత్త యొక్క ముసిముసి నవ్వులు వెంటనే పదాల కింద మారతాయి. నేను ఒక సన్యాసిని అని చిత్త చెబుతాడు. నేను దేవుని కోసం వెతుకులాటలో ఉన్నాను. నేను భారతదేశంలో నిజమైన సత్యం తెలుసుకోవడానికి వెతుకులాట సాధించాను. ఆ వెతుకులాటలో కాలాన్ని కూడా మర్చిపోయాను. ఆ వెతుకులాటలో విపరీతమైన దప్పిక నన్ను మేల్కొనేలా చేసింది. నేనెక్కడ ఉన్నానో నాకు తెలియజేసింది. ఎవరూ లేని ఒక దేశంలో ఎటు చూసినా పొలాలు, చిట్ట మనిషి లేని ప్రాంతంలో నడుస్తున్నాను. కాళ్ళకి చెప్పులు లేవు. మిట్ట మధ్యాహ్నం కావస్తుంది. భూమి ఎంత వేడిగా ఉందంటే అక్కడ మనం వంట వండుకోవచ్చు. శరీరంలో నీరు అంతా ఆవిరైపోతుంది. మాయను జయించడానికి, నా ఆధ్యాత్మిక పురోగతికి నేను ఈ పరిస్థితిని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకున్నాను. చుట్టూ చూశాను. ఎక్కడా చిట్ట మనిషి కనిపించలేదు. నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కనబడుతున్న పొలాల్లోకి వెళ్ళి అక్కడ రైతులు తెచ్చుకునే నీరు తాగడం,
రెండవది దగ్గరగా ఉన్న గ్రామానికి వెళ్ళడం. నేను రెండవ ఆప్షన్ ఎంచుకున్నాను. ఎందుకంటే నేను ఒకవేళ పడిపోతే కనీసం నన్ను లేపడానికి ఎవరో ఒకరు ఉంటారు. అదే నేను పొలానికి వెళితే అక్కడ ఎవరు ఉండకపోవచ్చు అని అనుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మిగతాది రేపు కంటిన్యూ చేసుకుందాం.